అసెంబ్లీకి రాకపోతే ఎన్నికలు జరుగుతామనే అల్టిమేట్ గా డెమోక్రసీ అనేది ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధిపుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు. అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జిమెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది. దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో వద్దని కూడా చెప్పినాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయారు. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగల. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్ అంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి. మనం 6 రోజుల నుంచి అసెంబ్లీకి రాలే కదా ఆయన. మరి ఎందుకు రాలే? మరి రాకపోయినట్టు ఏం చేసినారు? ఎవడేం చేయలేడు. డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు. ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా 3 ఏళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి. ఏం చేసినా కానీ 3 ఏళ్ళే కదా. 3 ఏళ్లలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళా ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి. సరే, మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కామెంట్స్ చేశారు. మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామన్నారు. ఈయన చూసేది ఏంది స్వామి నాకు అర్థం కాదు. ఈయన చూసేది ఏంది నాకు అర్థం. పైన దేవుడు కింద ప్రజలు ఆశీర్వదించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించినాం. ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే అది రాష్ట్రంలోనే. 12.5% వాళ్ళు ఓటు ముగిసే నాటికి ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. 12.5%. అంటే దాదాపుగా 48 లక్షల ఓట్లు. ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కు మొన్న ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్కు చెప్పినాం. వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనే అది ఉంది కదా, స్టేట్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు అమాణిక్యం ఠాకూరా అడేపొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది. పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్. చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా. ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా. ఇవి మాట్లాడుతున్నారు స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా. మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. మన already done, Avinash, on the state. This is state election commission. This has got nothing to do with central election commission.
And the State Election Commission, we've already complained, and we'll also be launching a similar complaint in the High Court. We'll be taking it to the notice, we'll be presenting all these facts to the notice of the High Court. Ultimately, at the end of the day, we can only do so much. Whatever we can do, we're trying to do. So it's a big claim that you're saying Rahul Gandhi and Chandrababu Naidu are in touch. Are you sure about it? Obviously, is it not so? I think anybody in Andhra Pradesh, you can ask, even a common generalist, all of them who are sitting here, I'll just post these common questions to you. I think all of you are already aware of it. Why is it that Manikyam Tagore, the national spokesperson of Congress party and also Andhra in charge, why does he not make any comment on Chandrababu Naidu? When there are so many scams what are taking place in the state of Andhra Pradesh, right in front of your eyes, you see bell shops, left, right, center, right beside every school, right beside every temple, in every village you see bell shops. Is it not so? Are they legal? They're actually auctioning these bell shops. Left, right, center, the government, the TDP people are selling liquor at beyond MRP rates. It's right there, visible. Permit rooms, illegal that they stand. Beyond MRP liquor is being sold right in front of your eyes. And so many scams. Other than liquor, sand, silica, quartz, laterite, mobilization advance, which was never there before, was brought in. They're giving 10%, taking 8%. Reverse. In Amaravati, the cost of construction per SFT, 10,000 rupees per SFT. You tell me in Hyderabad, or you tell me in Bangalore, or you tell me in Chennai, what is the cost of construction? Even with a 5-star lobby, 5-star flats are sold, or the cost of construction is 4,500 rupees. The cost of construction to construct something like that would be 4,500 rupees per SFT. In Amaravati, you're talking about 9,000, 10,000 rupees per SFT. Is it not a scam? Right in front of your eyes. The PPAs, they made a hue and cry. When we had made PPAs at 2 rupees 49 paise. Now they have signed PPAs for 4 rupees 60 paise. Is it not a scam? The lands that they're giving at throwaway prices to real estate companies. What is that group? Lulu. What is that other group? Satwa. What are these companies? Real estate companies. And you're giving them land at throwaway prices. Is it not a scam? Right in front of you, over your eyes, all these scams are taking place. Yet, the Congress spokesperson, National Congress spokesperson, Andhra in charge, does not speak about Chandrababu Naidu. Why is it so?